నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. కామారెడ్డిలో హై టెన్షన్ నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. షబీర్ అలీ, వెంకటరమణారెడ్డిల మధ్య సాగుతున్న భూ కబ్జా ఆరోపణలు కాస్త ప్రత్యక్ష దాడులకు దారితీశాయి. ఎమ్మెల్యే సవాల్ను స్వీకరించి వచ్చిన కాంగ్రెస్ నేత మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ఏకంగా బోల్తా పడేశారు. అరోరా భూములు కబ్జా అయ్యాయంటూ మాజీ మంత్రి షబీర్ అలీ ఆరోపణలు చేసి దమ్ముంటే చర్చకురా అంటూ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విసిరిన ఛాలెంజ్తో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే ఆఫీసుకు చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డి వాహనాన్ని బీజేపీ శ్రేణులు ధ్వంసం చేసి బోల్తా పడేశారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదంతో తోపులాట కూడా జరిగింది. కామారెడ్డిలో బీజేపీ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న ఈ పోరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూముల వ్యవహారంలో నిజానిజాలు తేలాల్సి ఉండగా వీధి పోరాటాలు మిన్నంటాయి. పోలీసులు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నప్పటికీ ఇంకా అక్కడ టెన్షన్ ఏమాత్రం తగ్గలేదు. స్క్రీన్ మీద మీరు దృశ్యాలు చూడొచ్చు. మహేందర్ రెడ్డి ఆ విధంగా కారుతో వచ్చినప్పుడు అక్కడ అడ్డుకున్నారు. మహేందర్ రెడ్డి కారు నుంచి బయటకు వచ్చారు. ఇంకొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడ చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వాళ్ళని అడ్డుకోవటమే కాకుండా కారు మీద దాడి జరిగింది. కారుని తర్వాత రివర్స్ కూడా చేసి పడేశారు. సో దీంతో పెద్ద ఎత్తున అక్కడ ఒక ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. షబీర్ అలీ అనుచరులు అలాగే వెంకటరమణారెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనుచరులు వాళ్ళందరూ కూడా పోటాపోటీగా ఆందోళన చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసింది. అసలు వివాదం ఎక్కడ చెలరేగింది? ముఖ్యంగా అక్కడ డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి భూములు కావచ్చు, అరోరా భూములకు సంబంధించి ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ ఆరోపణలకు సంబంధించి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ ఎమ్మెల్యే చాలా స్పష్టంగా చెప్పారు, శనివారం ఉదయం 10 గంటలకు అక్కడ మీరు చర్చకు రండి, ఏ సెంటర్కి వస్తారంటే అక్కడికి రండి, నేను సిద్ధంగా ఉన్నాను. మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే, ఆ భూములకు సంబంధించిన మీద ఆరోపణలు చేస్తారు కదా, మీ దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉంటే వాటన్నింటిని కూడా తీసుకొని మీరు ఆ శిశు మందిర్ దగ్గరికి రండి అని చెప్పి సవాల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కూడా ఇంటి నుంచి బయటకు వస్తున్న క్రమంలో అక్కడికక్కడే ఆయన హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రోడ్డు మీద ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన జరిగినటువంటి పరిస్థితి ఉంది. సో కారును కూడా బోల్తా పడేసి రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఒకరినొకరు తోసుకోవడంతో ఈ పెనుగులాటలో పోలీసులు కూడా కొంతమందికి గాయాలైనట్టుగా సమాచారం వస్తుంది. సో ఇప్పుడు అందరినీ కూడా చెదరగొట్టినటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా ఎవరు వినిపించుకునే పరిస్థితి లేదు. ఇటు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు అక్కడ ఆ కారును అడ్డుకుని బోల్తా పడేయడంతో అక్కడ అంతకంతకు ఒక ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడింది. ఉద్రిక్తత అంతకంతకు పెరిగినటువంటి పరిస్థితి. రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు బాహాబాహికి దిగడంతో గతంలో ఎప్పుడూ లేనట్లుగా కామారెడ్డిలో పెద్ద స్థాయిలో ఉద్రిక్తత చోటు చేసుకున్న పరిస్థితి. మరికొంతమంది పోలీసులను కూడా అక్కడికి పిలిపించారు. అక్కడ పెద్ద ఎత్తున ఘర్షణ ఏర్పడటంతో పోలీసులు మరికొంతమంది బలగాలను ఇక్కడ మోహరిస్తున్న పరిస్థితి. కామారెడ్డిలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దృశ్యాల్లో కూడా మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. మున్సిపల్ ఎన్నికల వేడి తగ్గకముందే కామారెడ్డిలో భూముల వివాదం చిచ్చురేపింది. బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముట్టడి ప్రయత్నం, అక్కడ జరిగిన దాడులతో కామారెడ్డి ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైంది. పోలీసులు రంగంలోకి దిగి కొంత పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మాత్రం ఆగట్లేదు. ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. పోలీసులు ఇరు పార్టీ నేతల్ని చెదరగొట్టి ఆ పరిస్థితిని కొంత శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. దృశ్యాల్లో కూడా మీరు చూడొచ్చు.